నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రపంచవ్యాప్తంగా శ్రీవారికి కోట్లాది మంది భక్తులున్నారు. కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వ హయాంలో ఏదైతే లడ్డు కల్తీ అంశానికి సంబంధించి ఎన్నో ఆరోపణలు విన్నాము. దానికి సంబంధించి సిట్ ఒక నివేదిక కూడా ఇచ్చింది. అయితే వీటన్నిటిని పక్కన పెట్టి గత ప్రభుత్వ హయాంలో జరిగిన వీటికి సంబంధించి ఇప్పటికే వైసీపీ కొంతమంది నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో, ఈ కల్తీ అనేది కామన్ గా ఎక్కడైనా జరుగుతూ ఉంటుందంటూ వాళ్ళు చేసిన వ్యాఖ్యలు అయితే పెను దుమారాన్ని రేపుతున్నాయి. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి కాకినాడ జిల్లా అధ్యక్షులు, జనసేన జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన లడ్డూ కల్తీ ఏదైతే ఉందో, కోట్లాది మంది ప్రజల మనోభావాల్ని దెబ్బతీసిన ఈ అంశం పెను దుమారాన్ని రేపింది. సిట్ నివేదిక ఇచ్చినప్పటికీ కూడా వాటన్నిటిని తోసిపుచ్చుతూ కొంతమంది నేతలు చేస్తున్న వ్యాఖ్యలైతే మరింత దుమారాన్ని రేపుతున్నాయని అనుకోవాలి. ప్రతి అంశంలోనూ కల్తీ అనేది కామన్ అంటూ చేస్తున్న వ్యాఖ్యలను అసలు మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటే ఇప్పటికీ వైసీపీ నాయకులకి బుద్ధి రాలేదనేటువంటి సంగతిని మరోసారి రుజువు చేస్తూ ఉన్నారు. ప్రజలు ఏదైతే వారి పరిపాలన, ఇది కల్తీ పరిపాలన అనేటువంటిది ప్రజలకు అర్థమవే 151 సీట్ల నుంచి 11 సీట్లకి పరిమితం చేశారు. అయినప్పటికీ ఇంకా బుద్ధి తెచ్చుకోకుండా సాక్షాత్తు మరి కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి ప్రసాదం అయినటువంటి లడ్డూలో అనేకమైనటువంటి లీటర్లు, 60 లక్షల లీటర్లు నెయ్యిలు కల్తీ చేసి ఈ లడ్డూలు తయారు చేయించారంటే ఈ వైసీపీ నాయకుల్ని ఏమని మాట్లాడాలో మాకైతే అందుపట్టడం లేదు. సార్, సాధారణంగా ఏదైనా కాంట్రాక్ట్స్ ఇచ్చినప్పుడు మనం ముందు బ్యాక్గ్రౌండ్ కూడా చూస్తూ ఉంటాం. ముఖ్యంగా ఇటువంటి అంశాల్లో ఏదైనా వాళ్ళకి ఆ ఫార్మ్స్ కానివ్వండి, లేదంటే పాలకు సంబంధించిన వ్యాపారాలు కానివ్వండి, ఇటువంటి ఉన్న వాళ్ళకి ఇటువంటి కాంట్రాక్ట్స్ ఇవ్వడం అనేది కామన్గా చూస్తూ ఉంటాం. కానీ ఎక్కడ పాల వ్యాపారం కానీ, ఈ ఆవులు కానీ, గేదెలు కానీ ఇటువంటి ఫార్మింగ్స్ లేకుండా ఉన్న వాళ్లకు ఈ కాంట్రాక్ట్ ఇవ్వడాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు అంటారు? ఇప్పుడు నిజంగా వారికి పాలు కావాలంటే డైరీ ఫారం, పాల వ్యాపారం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్తాం. కెమికల్గా డైరీ దగ్గరికి వెళ్ళాం కదా, వాళ్ళకి కావాల్సిన కెమికల్ కావాలి. చవక రేట్లో కెమికల్స్ తయారు చేయించి, నెయ్యి తయారు చేయించి తిరుపతి లడ్డూ ప్రసాదంలో కలిపారనేటువంటి మాట, అది మేము జనసేన పార్టీ నాయకులు, లేకపోతే తెలుగుదేశం పార్టీ నాయకులు, బీజేపీ పార్టీ నాయకులు చెప్పేటువంటి మాట కాదు. అది ముమ్మాటికి కల్తీ అనేటువంటిది ఎన్డీడీబీ నివేదిక, ఎన్డీఆర్ఐ నివేదిక, ఆ 2 నివేదికలు తీసుకుని సిట్ ఏర్పాటు చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. ఆ సిట్ నివేదికలో కూడా జంతు కొవ్వు పదార్థాలతో తయారు చేసినటువంటి రసాయనాలు, దాన్ని తీసుకుని వైసీపీ నాయకులు జంతు కొవ్వు వాడలేదనేటువంటిది అది వారు ప్రచారం చేసుకుంటా ఉన్నారు. ఏదైతే మోనోక్లోటరైజేషన్ అనేటువంటిది ఏదైతే ఉందో, ఈ కెమికల్లో, ఆ కెమికల్ తయారు చేయడానికి వాడేటువంటి ముడి పదార్థమే జంతు కొవ్వు. ఆ జంతు కొవ్వును 200 డిగ్రీల నుండి 250 డిగ్రీల సెంటీగ్రేడ్కి హీట్ చేసినప్పుడు తయారయ్యేటువంటి కెమికల్ని మీరు తిరుపతి లడ్డూ ప్రసాదంలో వాడారు. దానికి ఇంకా మరికొన్ని రసాయనాలు, రంగు, రుచి, వాసన వచ్చేటువంటి రసాయనాలు జత చేసి మరి 20 కోట్లు పైచిలుకు లడ్డూ ప్రసాదాలు తయారు చేయించి, తద్వారా మీరు అక్రమ సంపాదన మూటగట్టుకుని మరి ఈ దేశంలో ఉన్నటువంటి, ఈ ప్రపంచంలో ఉన్నటువంటి సాక్షాత్తు కలియుగ దైవంగా పేరుగాంచినటువంటి వెంకటేశ్వర స్వామి భక్తులందరి యొక్క మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా, ఆ ప్రసాదం తిన్నటువంటి భక్తుల యొక్క ఆరోగ్యాలతో మీరు ఆటలాడుకున్నటువంటి మాట ముమ్మాటికి వాస్తవం అనేటువంటిది ఈ సందర్భంగా మీకు వైసీపీ నాయకులకి పదే పదే చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా మీరు దుష్ప్రచారాలు, ప్రెస్ మీట్లు మానుకోండి. ప్రజా కోర్టులో రేపు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వెంకటేశ్వర స్వామి ఆగ్రహానికి గురి కాబోతా ఉన్నారు. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి పట్ల అనుచిత ప్రవర్తన కానీ, అసందర్భ ప్రాలాపన కానీ చేసిన వారి యొక్క పరిస్థితులు మన అందరికీ తెలుసు. దయవుంచి మీరు అధర్మమైనటువంటి మాటలు కానీ, అసత్యమైనటువంటి ప్రచారాలు కానీ చేయవద్దనేటువంటిది వైసీపీ నాయకులకి
ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీ ఇంట్లో కూడా సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి భక్తులు ఉన్నారు. ఆ ప్రసాదం మన ఇంటి పిల్లలు కూడా తింటారు. తద్వారా అనారోగ్యానికి గురి కావడమే కాకుండా క్యాన్సర్ సోకేటువంటి, వ్యాధి సోకేటువంటి రసాయనాలు వాడారు అనేటువంటిది నివేదికల ద్వారా తెలుస్తూ ఉంది. కేవలం భక్తులంటే తెలుగుదేశానికో, జనసేనకో, బీజేపీకో పరిమితం కాదు. వెంకటేశ్వర స్వామి భక్తులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు అతి ప్రేమతో, అతి నిష్ఠతో తినేటువంటి ఆ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదాన్ని గౌరవించాలి అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానివ్వండి, ఇతర వైసీపీ నేతలు కానివ్వండి, ఎక్కడా కూడా జంతు కొవ్వు కానీ ఎటువంటి రసాయనాలు కలపకుండానే మేము ఈ లడ్డు తయారీకి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేసాం అప్పట్లో అని చెప్తున్నారు. సో వీటిని మనం ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు? మేము నిరూపించుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నామంటున్నారు. దీన్ని ఏ విధంగా తీసుకోవచ్చు? నిరూపించమనంటే మేము అదే కదా అంటున్నాం. మాకు దేవుడు అంటే నమ్మకం. నీకు నిజంగా దేవుడి మీద నమ్మకం ఉన్నా, మన భక్తుల మీద నమ్మకం ఉన్నా, భక్తుల యొక్క మనోభావాల్ని గౌరవించేటువంటి పరిస్థితులు మీ దగ్గర ఉంటే, అలిపిరి మెట్ల దగ్గరకు వచ్చి మీరు ప్రమాణం చేయండి, మేము నిజమైనటువంటి నీతిని వాడాం, ఎక్కడా కల్తీ జరగలేదు, ఒక నేతి చుక్క కూడా కల్తీ జరగలేదని వైసీపీ నాయకులు వచ్చి ఆ వెంకటేశ్వర స్వామి అలిపిరి మెట్ల దగ్గర ప్రమాణం చేయగలరా? ప్రమాణం చేయగలిగినటువంటి ఎవరైనా వైసీపీ నాయకులు ఉంటే మీరు ప్రెస్ మీట్లు పెట్టండి. అంతేగాని మీరు అనవసరపు ప్రెస్ మీట్లు పెట్టిన మరి సనాతన ధర్మం పట్ల కానీ, ప్రజల యొక్క మనోభావాల పట్ల కానీ అమితమైనటువంటి గౌరవ భావం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద మీరు చేసేటువంటి దుష్ప్రచారాలు ఆపకపోతే మీరు ప్రజా కోర్టులో మరొక్కసారి దోషిగా నిలబడతారు. తద్వారా అధికారానికి మరొక్కసారి దూరం అవుతారనేటువంటిది మీరు కూడా ఆలోచన చేసుకోండి. పవన్ కళ్యాణ్ గారి మీద మీరు పదే పదే మాట్లాడితే ప్రజలు ఏ విధంగా మిమ్మల్ని మూలన కూర్చోబెట్టారో మీరు గతం కూడా గుర్తుంచుకోవాలనేటువంటిది వైసీపీ నాయకులకు చెప్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారి మాట స్వచ్ఛత, వారి పరిపాలన స్వచ్ఛత, వారి సిద్ధాంతం నిబద్ధత. పవన్ కళ్యాణ్ గారి కోసం మాట్లాడేటువంటి నైతిక హక్కు ఏ వైసీపీ నాయకుడికి లేదని మరొక్కసారి వైసీపీ నాయకులకి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీలో కల్తీ పరిపాలన చేశారు, ప్రజలు మీకు బుద్ధి చెప్పారు. మరొకసారి మీరు చిన్న పిల్లలు తినే కోడిగుడ్డు దగ్గర నుంచి, కోడిగుడ్డులో ఎవరైనా అభివృద్ధి చేస్తారా? చిన్న సైజు చైనా నుంచి తెప్పించారా అని అనుమానం కలుగుతాం. కోడిగుడ్లు కూడా తయారు చేస్తూ ఉన్నారంట ఈరోజు. మరి ఇటువంటి పాలకులు మీరు ఈ రాష్ట్రాన్ని మరొక్కసారి పరిపాలించడానికి మీరు చేసే ప్రయత్నం ఏదైతే ఉందో అది మానుకోండి. మీలో ఎవరైనా మంచి నాయకులు ఉంటే రండి, జనసేన పార్టీలకు రండి, కూటమి ప్రభుత్వంలో రండి, ఆహ్వానిస్తాం. మేము చాలామంది మమ్మల్ని వైసీపీ నుంచి చాలామంది మా పార్టీలోకి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కడైనా మంచి నాయకులు ఉంటే మేము స్వాగతిస్తూ ఉన్నాం. కానీ ప్రతి ఒక్కరనే కేవలం జనం కోసమో జనశక్తి కోసమో కాదు, ప్రజలకి సరైనటువంటి పరిపాలన, నీతిగా నిజాయితీగా చేసేటువంటి సమర్థత ఉన్నటువంటి నాయకుల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. రండి, ఇంకా ఎవరైనా అక్కడక్కడ ఉన్నట్టు ఉంటే కనుక రండి. అంతేగాని మీరు ఏదో మరొక్కసారి మీరు అనుకుంటా ఉన్నారు తెలుగుదేశం లేకపోతే వైసీపీ విడిపోద్ది, మధ్యలో మనం ఒకసారి గద్దెను ఎక్కుదాం. జనసేన, తెలుగుదేశం, బీజేపీ రాబోయే రోజుల్లో మళ్ళీ కూటమిగానే పోటీ చేయబోతా ఉన్నాం. ఈ రాష్ట్రంలో మరొక్కసారి గద్దెనెక్కబోతా ఉన్నటువంటిది వైసీపీ నాయకులకి తెలియజేసుకుంటూ, పాపం అక్కడక్కడ ఒక ఇద్దరు మంచి నాయకులు ఉన్నారు, వచ్చేయండి, మంచి పార్టీలు ఉన్నాయి, జనసేన రండి అని స్వాగతిస్తూ ఉన్నాం. సో చూసారు కదండి, కోట్లాది మంది ప్రజల
మనోభావాన్ని, భక్తుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా గత ప్రభుత్వ హయాంలో ఏదైతే కల్తీ నెయ్యి అంశం, స్వామివారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగిందనే అంశం పెను దుమారాన్ని రేపింది. అయితే సిట్ నివేదిక ఇచ్చినప్పటికీ కూడా ఆ నివేదికల్ని తోసిపుచ్చుతూ కూడా ఎటువంటి అవినీతి జరగలేదు, ఎటువంటి కల్తీ జరగలేదు అంటూ కూడా ప్రెస్ మీట్లు పెడుతున్నారు వైసీపీ నాయకులు అంటూ కూడా ఆరోపిస్తూ ఉన్నారు. ఒక్కసారి ఆ నివేదికలను చదివిన తర్వాత ప్రెస్ మీట్లు కానీ ఈ కంక్లూజన్స్కి కానీ రావాలంటూ కూడా జనసేన నేతలు చెప్పుకొస్తున్నారు. కల్తీ పాలన కొనసాగింది కాబట్టి ప్రజలు వైసీపీని పక్కన పెట్టారంటూ కూడా కాకినాడ జిల్లా జనసేన ఇన్ఛార్జ్ తుమ్మల రామస్వామి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ భాస్కర్తో అనుశ్రీ సుమన్ టీవీ కాకినాడ.